రాజస్థాన్ అనగానే పురాతన కోటలు, చారిత్రక కట్టడాలు, రాజభవనాలు, థార్ ఎడారి, ఒంటెలు, అక్కడి సంస్కృతి సంప్రదాయాలు గుర్తొస్తాయి. అలాగే ఎన్నో వింతలు, విశేషాలు, వెన్నులో వణుకు పుట్టించే చారిత్రక సంఘటనలు ఉన్నాయి. రాజస్థాన్లో 200 ఏళ్లకు పూర్వం జరిగిన ఈ వింత యథార్థ సంఘటన గురించి వింటే ఎంతటి వారైనా సరే హడలిపోవాల్సిందే. సుమారుగా 200 ఏళ్లకు పూర్వం రాజస్థాన్లో జైసల్మేర్ జిల్లాలో కుల్ధారా అనే ఊరిలో జరిగిన ఈ చారిత్రక ఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది. కుల్ధారాను ద విలేజ్ ఆఫ్ గోస్ట్ అంటే దయ్యాల ఊరు అని పిలుస్తుంటారు. కుల్ధారా ఇండియాలోనే మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్లో సెకండ్ ప్లేస్లో ఉంది. 200 ఏళ్ల క్రితం సందడిగా, సంతోషంగా, సుసంపన్నంగా ఉండే కుల్ధారా విలేజ్లో పాలివాల్ బ్రాహ్మణులు నివసిస్తూ ఉండేవారు. వారంతా ఓ రోజు రాత్రికి రాత్రే ఎటు వెళ్లిపోయారో ఎన్ని పరిశోధనలు చేసినా ఇప్పటికీ ఎవ్వరూ ఆ మిస్టరీని ఛేదించలేకపోయారు. అసలు 200 ఏళ్ల క్రితం ఆ ఊళ్ళో ఏం జరిగింది? సంతోషంగా, సుసంపన్నంగా ఉండే ఆ ఊరు తెల్లవారగానే ఎలా మాయమైపోయింది? ఆ ఊళ్ళో జనం రాత్రికి రాత్రే ఎటు వెళ్లిపోయారు? రాజస్థాన్లో జైసల్మేర్కి 17 కిలోమీటర్ల దూరంలో ఉండే కుల్ధారా విలేజ్లో మనుషులు ఎవ్వరూ ఉండరు. కేవలం మట్టి ఇల్లులు, రాతి గోడలు మాత్రమే కనిపిస్తాయి. పగలంతా ఊరు చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ రాత్రైతే చాలు వింత శబ్దాలు, అంతుచిక్కని నీడలు, వింత వింత అరుపులు, వెన్నులో వణుకు పుట్టించే శబ్దాలు వినిపిస్తాయి. ఈ ఊళ్ళో ఏం జరిగిందో తెలుసుకోవాలని వెళ్లిన వారికి పారానార్మల్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయి. అసలు రాత్రైతే చాలు ఈ ఊరి దరిదాపుల్లోకి కూడా ఎవ్వరూ వెళ్లరు. మరి నిజంగా ఆ ఊళ్ళో దయ్యాలే ఉన్నాయా? ఆ ఊళ్ళో ఏం జరిగింది అన్న విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. కానీ స్థానికంగా కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అవేంటంటే, జైసల్మేర్ మంత్రి సలీం సింగ్ కుల్ధారా గ్రామంలో నివసించే పాలివాల్ బ్రాహ్మణులను అధిక పన్నుల పేరుతో ఇబ్బందులకు గురిచేసేవాడు. అంతేగాక కుల్ధారా గ్రామాధిపతి అయిన పాలివాల్ బ్రాహ్మణుడికి ఒక అందమైన కూతురుండేది. ఆమెను పెళ్లి చేసుకోవాలని అడగడంతో పాలివాల్ బ్రాహ్మణులు తిరస్కరించారు. దాంతో వారిని మరిన్ని ఇబ్బందులకు గురిచేశాడు సలీం సింగ్. ఊళ్ళోని పెద్దవాళ్లంతా సమావేశమయ్యి తమ ఆడబిడ్డను రక్షించుకోవాలని రాత్రికి రాత్రే ఊరు విడిచి వెళ్లిపోయారు. సంతోషంగా కలిసిమెలిసి ఉన్న తమను కుల్ధారా విలేజ్లో నివసించకుండా చేసినందుకు మేము ఉండని ఈ ఊళ్ళో ఇంకెవ్వరూ ఉండకూడదని శపించారట. అంతే, అప్పటినుంచి ఈ ఊళ్ళో ఉండడానికి ఎవ్వరు వెళ్లినా దెయ్యాలు వింత వింత ఆకారాలతో, నీడలతో తరుముతాయట. అసలే ఎడారి ప్రాంతం, నీళ్లు దొరకక, వసతులు లేక ఊరు విడిచి వెళ్లిపోయారని మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. మరైతే వెళ్లిపోయిన పాలివాల్ బ్రాహ్మణులు ఎటు వెళ్లిపోయారు? ఆ మిస్టరీ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో డే టైంలో మాత్రమే ఈ గ్రామానికి టూరిస్టులను అలో చేస్తున్నారు. ఈవినింగ్ అయ్యేసరికి ఎవ్వరినీ ఆ దరిదాపుల్లో కూడా ఉండనివ్వరు.